అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి అందరం చూశారు కదా, చూశారంటారా? మంచి చేశాడు బాబు, తప్ప ఆయన గురించి మాట్లాడకూడదు. అన్న బాగా చేశాడు ఆయన. మరి అన్నం తినడానికి ఇవన్నీ ఇచ్చారా? ఎత్తనా ఏముంది, మరి ఆయన అయితే బాగానే చూసుకున్నారంటావు బంగారులాగా. మరి ఎందుకు కొంతమంది ఫుడ్ ఇవ్వడం లేదని చెప్తున్నారు కదా? అంటే మధ్యలో ఉన్న రాజకీయ నాయకులు చేసేసి అక్కలయ్యి టీడీపీ లెక్క వేరు. టీడీపీ మొత్తం చేస్తుంది, మొత్తం బాగానే ఉంది. మధ్య రాజకీయం ఉండొచ్చు, ఎలా బదులుతూ ఉండొచ్చు, వాళ్ళు చేసారు అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరిగి ఆయన ఇచ్చిన మరి ఫుడ్ కానీ వాటర్ కానీ అవన్నీ ఇస్తున్నారా? అన్న అందరూ ఇస్తున్నారన్న, మధ్యలో ఉన్నారు జనాలు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు నీ దగ్గర లేదని కాదు, నా దగ్గర ఉందని కాదు, ఒకటే పార్టీ కావాలి, అదొకటే. వచ్చారు జనాలు తీసుకున్నారు, ఇచ్చు జనాలు ఆడుతున్నారు ఒకసారి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి అసలు ఎప్పుడు ఒక సీఎం అయ్యింది ఇక్కడికి వచ్చి మీ పరిస్థితిని ఆలోచించారు కదా, ఎలా అనుకుంటున్నారు? ఆయన బాగుంది అబ్బా, ఆయన పరిపాలన బాగుంటుంది. అన్న మీ పేరు? నా పేరు సైదులు, గుంజా సైదులు. ఎన్ని రోజుల నుంచి ఉన్నారన్న ఈ వర్షంలో? ఇక్కడ నుంచి 5 రోజుల నుంచి ఏడే ఉన్నాం. మా ఇల్లు ఇక్కడే అద్దెకు ఉంటున్నాం, సొంత ఇల్లు ఏం కాదు. మేము పనికి వెళ్ళి వచ్చే లోపల ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి. అనుకున్నారన్న ఎంత నీరు వచ్చిందని? మేము ఊహించలేదండి. పొద్దున్నే వెళ్ళిపోతాం పనులకి, వచ్చే 11 మునిగిపోయినాయి. ఎక్కడి సామాన్ అంతా ఏమీ లేవు, ఒంటి మీద గుట్టలు తప్ప ఏమీ లేవు మాకు. అసలు వస్తువులు కానీ ఏమి లేవు. మా ఫ్రిడ్జ్ అంతా పోయింది, కొట్టుకొని వెళ్ళిపోయాయి, చెడిపోయినాయి. ఇంట్లో నీళ్ళు బాగా వచ్చేసి అన్నీ చెడిపోయినాయి. అంటే ఇప్పుడు కరెంట్ ఇవన్నీ ఉన్నాయి అన్న 5 రోజుల నుంచి? లేవండి, నిన్న పొద్దున్నుంచే వచ్చింది, నిన్న 4 కాంచి కరెంట్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగి అందరిని చూస్తున్నారు కదా, న్యాయం చేశారంటారా ఏమన్నా? అన్నీ వస్తున్నాయిలే కానీ తినడానికి నీళ్ళు ఒకటి లేవండి. వాటర్ లేవు. 2 రోజులు అయ్యే తాగాం, ఇంట్లో ఉన్న నీళ్ళే అయ్యే చదువుకొని. నిన్నే బయటకు వచ్చి నీళ్ళు పోలు తెచ్చుకున్నాం. మేము 4 రోజులు ఇంట్లోనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఏ సీఎం చేయనంతగా ఈయన చేస్తున్నారని అంటున్నారు, మరి నిజం అంటే చేస్తున్నాడేనా? మీ పేరు? నా పేరు కృష్ణకాంత్ అండి. మీ ఏరియా? ఈ జెండాకట్ట వీధి. మాకు బాగా సప్లై చేస్తున్నారు. ఫుడ్ కానీ పాలు కానీ చాలా చక్కగా టైం వస్తున్నాయి. ఒకసారి మేము నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. పర్లేదు, మరి లోపల ఎట్లుందో మనకు తెలియదండి. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందుతున్నాయా అండి? అందుతున్నాయి, ఇస్తున్నారు. ఇంతకంటే సర్వీస్ ఏం నోటి కాడ తెచ్చి పెట్టినా కూడా తినలేమంటే మనం ఏం చేస్తాం? అవకాశం దొరికినప్పుడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని కాదు, నేను ఇక్కడ గవర్నమెంట్ సంబంధంలే, నేను అది ఆలోచించడంలే. మనకు కొంత చేతన అవుతుంది ఇక్కడ నుంచి రావడానికి, వెళ్తున్నాము, తీసుకుంటున్నాము. మరి లోపల ఎలా ఉందో మనకు తెలియదు. కొందరేం బాధపడుతున్నారు, మరి ఎంతవరకు అది నిజమైతే సంతోషం, పర్లేదు. కొందరు వాంటెడ్గా ఏదో అనాలన్నట్లుగా అంటుంటారు. మనం కొంతవరకు మన కాళ్ళు చేతులు సహకరిస్తాయి కాబట్టి కొంతవరకు ముందుకు వచ్చి తీసుకోవాలి. బాబా ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఈ వరదలో? 5 రోజుల నుంచి. 5 రోజుల నుంచి ఎలా ఉంది మరి నీకు లోపల? ఇబ్బంది ఏం లేదు, అందరూ ఇస్తున్నారు. అన్నీ ఇస్తున్నారా? కాకపోతే తడిచినాయి అన్ని బట్టలు ఇవన్నీ. మరి తినడానికి నీళ్లు, మంచినీళ్ళు అన్నీ ఇస్తుందా ఈ ప్రభుత్వం? ఇస్తుంది. ఇస్తుందా? మరి ఎందుకు కొంతమంది ఇట్లేదు అంటున్నారు? తెలియదు బాబాయ్. నీకు అందా 5 రోజులు? అందిని. చంద్రబాబు అసలు తిరిగాడంటావు ఇక్కడ? తిరిగాడా? హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు సాయి అండి. బ్రో ఎప్పుడైనా అనుకున్నావా అసలు ఇలా వచ్చిందని? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, వితౌట్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరో ఊహించింది ఇది. మా లాస్ట్ ఒక 20 years బ్యాక్ వచ్చింది. అదే ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడటమే. కొన్ని ఐటమ్స్ అయితే కనుక ఇంటి దాకా వస్తున్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫుడ్కి అంటున్నారు, నిజమేనా? అంటే కొన్ని ఏరియాస్లో అయితే కనుక ఇబ్బంది ఉందండి, అది కామన్. అది దానికంటూ తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, వెళ్ళాల్సినవి వెళ్తున్నాయి ఫుడ్. మీ ఇబ్బంది అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం తిరిగారా అండి ఇక్కడ? వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇంటింటికి తిరిగారు, చాలాసార్లు వచ్చారు. 2 times వచ్చారు ఇక్కడికి. ఇబ్బంది లేదన్న, అంతా బాగానే ఉంది.